ఆధునిక మానవుని అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో లేదండి. అది సరిగ్గా మన మనసులోనే దాగి ఉంది. రాత్రింభవళ్లు నిరంతరం రేగే ఈ ఆలోచనల అలజడికి అసలు శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. గడిచిపోయిన నిన్నటి గురించిన విషాదాలు, ఇంకా రాని రేపటి గురించిన భయాలు, ఇవన్నీ కలిసి మీ మనసును ఒక భీకరమైన తుఫాన్లా మారుస్తున్నాయా? నిజం చెప్పాలంటే మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే అశాంతికి, తీవ్రమైన ఒత్తిడికి మూలం ఖచ్చితంగా ఇదే. ఇది 24 ఏళ్ల మార్కో కథ. మీరు నమ్మరు, పగలు రాత్రి అనే తేడా లేకుండా అతని అంతరంగం ఎప్పుడూ ఒక నిరంతర కురుక్షేత్రంలా రగులుతూనే ఉంటుంది. ఎటు చూసినా గాలివానలా కమ్ముకొచ్చే ఆలోచనల అలజడి. అది అతని కంటిమీద కునుకు లేకుండా చేసింది, పెదవులపై ఉండాల్సిన చిరునవ్వును శాశ్వతంగా చెరిపేసింది. బహుశా ఇది మనలో చాలామంది పరిస్థితికి అద్దం పడుతుంది కదూ. ఆ మానసిక క్షోభను భరించలేక శాంతి కోసం పరితపించిన ఆ యువకుడు నగర కోలాహలాన్ని పూర్తిగా వదిలేశాడు. సుదూర పర్వతాలలో ప్రకృతి ఒడిలో నిశ్చలంగా జీవిస్తున్న ఒక వృద్ధ మనోవిజ్ఞాన నిపుణుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన్ని చూసిన వెంటనే తన మనోవేదనను తీర్చి ఎలాగైనా శాంతిని ప్రసాదించమని మార్కో ప్రాధేయపడ్డాడు. అప్పుడా ఆ వృద్ధుడు అతనికి ఒక వింతైన పరీక్ష పెట్టాడు. అంచువరకు నీటితో నిండిన ఒక గ్లాసును మార్కో చేతికిచ్చి అత్యంత దృఢమైన స్వరంతో ఇలా అన్నాడు: దీనిని పట్టుకుని ఆ గ్రామం చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగిరా. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ గ్లాస్లోనుంచి ఒక్కటంటే ఒక్క నీటిబొట్టు కూడా కింద పడకూడదు. ఆ గ్రామం గుండా నడుస్తుంటే ఒకవైపు అత్యంత రద్దీగా ఉండే వీధి, వ్యాపారుల కేకలు, హడావిడిగా పరిగెట్టే జనం, ఎక్కడ పడితే అక్కడ అరిచే కుక్కలు. బాహ్య ప్రపంచంలో విపరీతమైన గందరగోళం ఉంది. కాని మార్కో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ ఒక్క గ్లాస్పైనే కేంద్రీకృతమైంది. ఆ నీరు ఏమాత్రం చిందిపోకూడదనే ఏకైక లక్ష్యం అతని చుట్టూ ఉన్న ఆ మహాకోలాహలాన్ని పూర్తిగా శూన్యం చేసింది. అతని అంతరంగాన్ని అకస్మాత్తుగా ఒక గాఢమైన నిశ్శబ్దంలోకి నెట్టింది. ఒక్క బొట్టు కూడా కింద పడకుండా మార్కో ఊపిరి బిగబట్టి తిరిగి రాగానే ఆ వృద్ధుడు ప్రశాంతమైన చిరునవ్వుతో అడిగాడు: ఏం నాయనా, దారిలో ఆడుకుంటున్న పిల్లలను చూశావా? లేదా కుక్కల అరుపులేమైనా విన్నావా? దానికి మార్కో ఎంతో ఆశ్చర్యంగా: లేదండి, నా దృష్టంతా కేవలం ఆ గ్లాస్పైనే ఉండిపోయింది అని బదులిచ్చాడు. చూశారా, ఆ నిశ్చితమైన ఏకాగ్రతే బాహ్య ప్రపంచపు శబ్దాలకు అతన్ని ఆ క్షణంలో పూర్తిగా గుడ్డివాడిగా, చెవిటివాడిగా మార్చేసింది. అప్పుడే ఆ వృద్ధుడు జీవితంలోని అసలైన రహస్యాన్ని ఆవిష్కరించాడు. నీ మనసు ఆ గ్లాసులోని నీటిపై, అంటే కేవలం ఈ వర్తమాన క్షణంపై లగ్నమైనప్పుడు గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం, ఈ రెండూ ఆటోమేటిక్గా మాయమవుతాయి. ఏ గందరగోళానికి అక్కడ తావుండదు. మనసు సంపూర్ణ నిశ్శబ్దాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అప్పటివరకు ఆలోచనల తుఫానులో చిక్కుకొని వెలవెలలాడిన మార్కోకు అసలైన శాంతి రహస్యమేమిటో ఇప్పుడు స్పష్టంగా అవగతమైంది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేమిటంటే, ప్రశాంతత అనేది ఎక్కడో బయట అన్వేషించి కనిపెట్టేది కాదు. అది అనుక్షణం మనం ఆచరించాల్సిన ఒక జీవన విధానం. గతం, భవిష్యత్తు అనే భ్రమలను పూర్తిగా వీడి కేవలం ఈ క్షణాన్ని మనం ఆస్వాదించినప్పుడు శాంతి మన అంతరంగం నుండే అద్భుతంగా ఉద్భవిస్తుంది. ఆ సాయంత్రపు అస్తమయ సూర్యుని బంగారు వెలుగులో పక్షులు గూటికి చేరుకుంటున్న ఆ ప్రశాంత వాతావరణంలో మార్కో అక్షరాల ఒక కొత్త మనిషిలా మేల్కొన్నాడు. ఈ ఆధునిక ప్రపంచపు కోలాహలం మిమ్మల్ని ఎల్లప్పుడూ వెన్నాడుతూనే ఉండవచ్చు. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, మార్కో చేతిలోని ఆ నీటి గ్లాసులాగా మీ అస్తిత్వాన్ని, మీ ఏకాగ్రతను కేవలం ఈ ఒక్క క్షణంపై నిలపండి. మీలో రేగే ఆ భయంకరమైన ఆలోచనల తుఫాను దానంతటదే సద్దుమణుగుతుంది. అప్పుడే నిజమైన శాంతి మీ సొంతమవుతుంది. మరి ఆ అద్భుతమైన ప్రశాంతతను ఆస్వాదించేందుకు మీ మనస్సును ఈ వర్తమాన క్షణంలో లగ్నం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?